Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు తోడై ఉంటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి క్షణం నీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించి తండ్రి ప్రభువా యేసయ్య, నీ యొక్క చిత్తంలోకి మీరు మమ్మల్ని మలుస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరింతగా ఈ యొక్క శబ్బాత్ దినాన్ని తండ్రి ప్రభువా యేసయ్య నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్త మహిమగంతా నీ నామానికి ఆరోపించుకుంటూ యేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. నా జీవిత కాలమంతా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, సెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో
ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీరు నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడును. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారి ఖండితంకు ఆజ్ఞాపించను. అయినను వారు వెళ్లి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. ఈనాడు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మనం ఆయన నమ్మాలి అని చెప్పని ఆశిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన మనం నమ్మినప్పుడు మన యొక్క చేతిలో మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆ యొక్క గుడ్డి వారు కూడా యేసే అడిగినప్పుడు మేము నమ్ముతున్నామని చెప్పిన వెంటనే దేవుడు వాడి కన్నులు తెరవడం జరిగింది. వాళ్ళ యొక్క గుడ్డితనం నుంచి విడుదల పొంది వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం కూడా యేసయ్యని పిలుద్దాం. ఈనాడు మన యొక్క జీవితంలో మనము మన యొక్క అవసరతలకి మనకు ఏది అవసరం వచ్చినా, మనకేది కావాల్సి వచ్చినా, ఏ యొక్క బాధలు మనకు కలిగినా కూడా మనం ఎవరెవరిపైన ఆధారపడుతూ ఎవరినో పిలుస్తుంటాం. వీరి దగ్గర నుంచి సహాయం వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి సహాయం వస్తుంది, వీళ్ళైతే నాకు సహాయం చేయగలుగుతారు, అక్కడికి వెళ్తే నా సహాయం తీరుతుంది అని ఇటువంటి ఆలోచనలతో మన యొక్క ఆలోచనలు ఈ ముందటి సంవత్సరం గడుస్తూ ఉన్నాయేమో, గడిచిపోయాయి. కానీ ఈనాడు దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఈ యొక్క సంవత్సరంన మనం యేసయ్య నీవు మాత్రమే చేయగలవని చెప్పని ఆయనతో చెప్దాం. ఈనాడు దేవుడు మనల్ని కలుగునుగాక ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉండగా మనము దేవుడు మనకి ఏదైతే కలుగు చేయాలని ఆశపడుతున్నాడో మనల్ని మనము సిద్ధపరచుకుందాం. దేవుడు మనకు ఏం అనుగ్రహించాలని మన యొక్క జీవితంలో ఆశిస్తున్నాడో, మన యొక్క జీవితం నుండి మనం ఆయనకి ఏమి ఇవ్వాలో వాటిలన్నిటిని మనం సిద్ధపరిచి కాచుకొని ఉందాం. దేవుడు మనకు అనుగ్రహించే మాటలు మన యొక్క జీవితంలో మనం సంపూర్తిగా పొందుకుందాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒకే ఒకటి, ఆయనకు మాత్రమే మన యొక్క జీవితంలో మనం స్థానం ఇవ్వాలని, ఆయన్ని మనం కలిగి మన యొక్క జీవితంలో మనం జీవించాలని, ఆయనలో మనం ఆనందించాలని, ఆయనతో మనం నడవాలని, ఆయనతో మనం కొనసాగాలని, ఆయన్ని మనము అత్యంతగా మనము గొప్పగా ఆయన మనం గణపరచాలని ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఆయన మన నుండి కోరిన విధంగా మనం మన యొక్క జీవితంలో మనం జీవించి దేవుడు మనకు కలుగునుగాక అని చెప్పిన ప్రతి ఒక్క వాటిని ఆయన మనకు కలుగు చేసి దీవించి ఆస్వాదించి నడిపించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున. యేసయ్యా యేసయ్యా